హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 9th క్లాస్ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి తెలుగు న్యూ మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇక్కడ మనకి ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆకి ఆన్సర్ చూసుకున్నట్లయితే హింసా ప్రవృత్తి కలిగినది ఎవరికి అంటే ఆన్సర్ వచ్చేసి దేవదత్తుడికి హింసా ప్రవృత్తి కలిగి ఉంది. నెక్స్ట్, హంసల గుంపు ఎక్కడ విహరిస్తోంది? హంసల గుంపు మనకు వచ్చేసి ఆకాశంలో లేదా గగనములో విహరిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి బాణాన్ని దేవదత్తుడు సంధించాడు అంటే పదునైన బాణాన్ని. ఆన్సర్ ఏంటి మనకు? పదునైన బాణాన్ని. నెక్స్ట్ పెద్ద ఈ వచ్చేసి ఈ పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే ఈ పద్యం ఏ పాఠంలోనిది అని మనము రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు సెకండ్ క్వశ్చన్లో చిన్న చూసుకున్నట్లయితే చదువు కోసం మొదటగా వెళ్ళిన ఊరు ఏది అంటే చదువు కోసం మొదటగా వెళ్ళినటువంటి ఊరు వల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్య నేర్పు గురువు ఎవరు అంటే విద్య నేర్పే గురువు ఎవరు అంటే ఇక్కడ గుంటూరు సీతారామ శాస్త్రి గారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వల్లూరు గ్రామం ఎక్కడుంది అంటే వల్లూరు గ్రామం వచ్చేసి రామచంద్రాపురం తాలూకాలో మండపేటకు 2-3 మైళ్ళ దూరంలో ఉంది వల్లూరు గ్రామం. నెక్స్ట్ దీనికి ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే మీరు ఏమడగొచ్చు అంటే జల్లిసీమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. నెక్స్ట్ చదువు కోసం వల్లూరు ఎవరు వెళ్ళారు అని అడగొచ్చు. ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగొచ్చు మీరు. నెక్స్ట్ ఉపవాచకం క్వశ్చన్స్ వచ్చాయి. సో థర్డ్ వన్ వచ్చేసి ఉపవాచకం క్వశ్చన్స్ ఈ 4 వచ్చేసి సో మనకు చిన్న ఆకి వచ్చేసి ఖద్దరు ఇస్మాయిల్, పెద్ద ఆకి వచ్చేసి సెకండ్ దానికి వచ్చేసి దేశభక్త కొండా వెంకటప్పయ్య, థర్డ్ దానికి వచ్చేసి వేదాంతం కమలాదేవి, ఫోర్త్ దానికి వచ్చేసి కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. సో ఇక్కడ రాయకపోయినా నేను చెప్పాను, సో మీరు అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చిన్న వచ్చేసి మానవుల అభివృద్ధికి ప్రధాన పాత్ర వహించే వారిలో మొదటి వారు ఎవరు అంటే గురువులు ప్రధాన పాత్ర వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెద్ద ఆలో విద్యార్థులు తమ గురువులను ఎందుకు గౌరవించాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి విద్యార్థులు తమ గురువులను ఎందుకు గౌరవించాలి అంటే వారు మానవుల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తారు, అందుకే మన ఉన్నత సో ఇక్కడ నుంచి రాయాలి సంఘంలో ఇక్కడ నుంచి. అందుకే ఉపనిషత్తులు ఆచార్య దేవోభవ అని గురువులు గౌరవించమని సేవించమని చెప్తారు. ఇంతవరకు రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరి పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం మనము? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును మనము ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. సో పైపేరాధంగా ఏదో ఒక ప్రశ్న తయారు చేయండి అంటే మీరు ఇక్కడ రాయొచ్చు ఉపాధ్యాయుల దినోత్సవంగా తమ పుట్టినరోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోమని కోరింది ఎవరు అని రాయొచ్చు. లేకపోతే ఉపాధ్యాయ దినోత్సవం మనం ఎప్పుడు జరుపుతాము అని రాయొచ్చు. ఈ విధంగా మీరు ఏదో ఒక క్వశ్చన్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ విభాగం 2కి వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకతలో 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే చైతన్యం పాఠ్య భాగ కవి పరిచయం గురించి రాయండి. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో ఆన్సర్ చూసుకున్నట్లయితే చైతన్యం పాఠ్యభాగ కవి పరిచయం అయితే మీకు ఇక్కడ ఉంది, మీరు ఈ విధంగా నేర్చుకొని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ యాత్రా రచన ప్రక్రియను వివరించండి. సో మీరు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే యాత్రా రచన ప్రక్రియ ఇక్కడ ఉంది, మీరందరూ దీన్ని బాగా చదువుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాశీ నాగేశ్వరరావు, ఇది వచ్చేసి పాత్ర స్వభావం కదా. ఈ పాత్ర స్వభావం వచ్చేసి మనకు మన గైడ్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడ లేదు. సో దాట్ మీరు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు పాత్ర స్వభావం రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్లో ఆత్మకథ పాఠ్య భాగంలో
కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఈ విధంగా ఆన్సర్ అయితే రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్, దేశభక్త కొండ వెంకటప్పయ్య జీవితాన్ని సార్థకం చేసుకున్న తీరును వివరించండి. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రాయండి. మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ధర్మబోధ పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటన సంభాషణగా రాయండి. సో ఇది మీరు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ విధంగా సంభాషణని ఇన్ని లైన్స్ లో రాసిస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విభాగం 3 భాషాంశాలు 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్ట సాధ్యం. సో ఈ సంసారాన్ని మనం సాగరంతో పోల్చారు. మనకు తెలిసిందే కదా, సంసారం అనేది చాలా విశాలమైనది, అంటే చాలా కష్టాలతో కూడినది, సాగరం లాంటిది అని. కాబట్టి ఇది మనకు రూపకాలంకారం, అంటే రూపకాలంకారం. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నృతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత. ఇది ఉంది కదా, దీనికి మనము ఘన విభజన చేయాలి. సో ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే దీనికి ఫస్ట్ ఘన విభజన ఎగ్జామ్ లో చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 3 words కి చేసుకోండి. మనకేమొచ్చింది, నా వచ్చింది, అంటే ఇక్కడ పక్కన ఏమొస్తుంది, నజ భజ జజర చంపకమాల వస్తుంది. సో మీరు దీన్ని ఏం చేయొచ్చు, జస్ట్ ఇలా రాసేయచ్చు, నా జ భ జ జ నజ భజ జజ రా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే న జ న జ భ జ జ నజ భజ జజ ర. సో ఇది చంపకమాల. ఈ విధంగా ఫస్ట్ 3ని గుర్తించండి. మిగతాది మీరు ఓన్ గా రాసేస్తే చాలు. మీరు పర్టికులర్ గా అలానే గుర్తించాలి, అదంతా అన్ని గుర్తించాల్సిందే అదంతా లేదు, రైట్? అలా అని మరి వర్డ్స్ పైన రాయకుండా ఉండకూడదు. వర్డ్స్ పైన ఘన విభజన పక్కా చేయాల్సిందే, రైట్? ఈ విధంగా రాసి చంపకమాల అని రాసేయండి. నెక్స్ట్, యశస్సు అంటే కీర్తి అని అర్థం. ఆ తర్వాత సో ఇక్కడ 13th క్వశ్చన్ లో పెద్ద చూసుకున్నట్టే పృచ్ఛకులు అంటే ఎవరిని అంటారంటే ప్రశ్నలను అడిగే వారిని పృచ్ఛకులు అని అంటారు. నెక్స్ట్ 14th క్వశ్చన్ లో చిన్న చూసుకున్నట్లయితే మిత్రులని స్నేహితులు ఇంకా సూర్యుడు. మిత్రుడికి స్నేహితుడు మరియు సూర్యుడు. సో ఇక్కడ స్నేహితుడు సూర్యుడు ఆన్సర్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, జాబు దానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఉత్తరం లేఖ. నెక్స్ట్, సింగం పదానికి ప్రకృతి పదం అనేది మనం రాయాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు సింహం. నెక్స్ట్, స్త్రీకి మనము వికృతి పదం రాయాలి, సిరి. నెక్స్ట్ 16th క్వశ్చన్ లో విభుడికి మనము నానార్థాలను రాయాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి దేవుడు, పరమేశ్వరుడు. నెక్స్ట్, నిర్మాణం అనే పదానికి నానార్థాలు వచ్చేసి ఆకృతి, కల్పన. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్ లో ఆచార్యుడు ఎన్నో మంచి విషయాలను చెబుతాడు. సో ఆచార్యుడు అనే పదానికి వ్యుత్పత్త్యార్థం ఏంటంటే మనకి ఇక్కడ, సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించేవాడు. ఎవరు? గురువు. నెక్స్ట్, పుత్రుడు దానికి వచ్చేసి పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కుమారుడు, రైట్? నెక్స్ట్, అందరికి చెట్టొక పానకంలో పుడక లాంటిది. సో పానకంలో పుడక అనేటువంటిది ఇక్కడ జాతీయం. 19th క్వశ్చన్కి వచ్చేసరికి నిమ్మకు నీరెత్తినట్లు అనేటువంటి జాతీయం ఏ అర్థం సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి అని అడుగుతున్నాడు.
సో నిమ్మకు నీరెత్తినట్లు దానికి వచ్చేసి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. సో ఏమీ పట్టనట్టు కూర్చోవడం. ఈ సందర్భంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్లో పరమా ప్లస్ ఈశ్వరుడు, పరమా ప్లస్ ఈశ్వరుడు, రైట్. నెక్స్ట్ 21st క్వశ్చన్లో పానమైనది, పానమైనది, రైట్. నెక్స్ట్ ఉత్తరాలు, ఈ ఉత్తరాలు అనేటువంటిది ఇక్కడ లాస్ట్ లో ఉత్తరం ప్లస్ లు అనేటువంటిది కదా మనకు విడదీస్తే వచ్చేది, కాబట్టి ఇది లూల నెల సంధి. నెక్స్ట్ మధుర భాషణములు, ఇది మనకు ఏ సమాసం అని అడుగుతున్నాడు. సో మధుర భాషణములు అనేది మనకు సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మధురమైన, సో ఇక్కడ విగ్రహ వాక్యం అడిగారు, నాట్ సమాసం పేరు. మధురమైన భాషణములు, ఇది దానికి కరెక్ట్ ఆన్సర్, ఇది విగ్రహ వాక్యం. నెక్స్ట్ బెర్లిన్ నగరం జర్మనీ దేశానికి రాజధాని. బెర్లిన్ నగరం అనేది, బెర్లిన్ అనేది పేరు, నగరం అనేది ఒక నగరం. సో బెర్లిన్ అనే అను పేరు గల నగరం అని దాన్ని పలుకుతాం కదా విగ్రహ వాక్యం రాసినప్పుడు. సో దీని సమాసం పేరు వచ్చేసి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ తమ శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలమునిచ్చిరి, దీన్ని ఆధునిక వచనాల్లోకి మారిస్తే వారి శిష్యులందరిలో నాకే ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని వ్యతిరేక వాక్యములుగా రాయాలి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురిశాయి, దీనికి వ్యతిరేక వాక్యం రాస్తే సో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవలేదు అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక వర్డ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ పెరిగితే పెరగక, పెరగక అనేది మనకు వ్యతిరేకమైనటువంటి వర్డ్. నెక్స్ట్ 28 వచ్చేసి నెమలి వేగంగా వచ్చి పామును చూసింది అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దీన్ని మనం సంశ్లిష్ట వాక్యంలోకి రాయాలి కదా. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే నెమలి వచ్చి పామును చూసింది, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. సో చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆహా ఈ చిత్రం ఎంత బాగుందో, ఇది ఎలా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, కాబట్టి ఇది మనకు ఆశ్చర్యార్థక వాక్యం, ఇది మనకు ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నువ్వు అల్లరి చేయవద్దు, ఇది నిషేధిస్తున్నట్టు ఉంది, కాబట్టి ఇది మనకు నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ ఈ పుస్తకం ఎవరిది, ఇక్కడ మనము ప్రశ్నిస్తున్నాం కదా ఈ పుస్తకం ఎవరిది అని. సో ఇది మనకు ప్రశ్నార్థక వాక్యం. సో ప్రశ్నార్థక వాక్యం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మీరందరూ భోజనం చేయవచ్చు, ఇక్కడ మనం ఎలా ఉంది, ఇక్కడ అనుమతిస్తున్నట్టుంది, కాబట్టి ఇది మనకు అనుమత్యార్థక వాక్యం. సో దీంతో మనకు 9th క్లాస్ తెలుగు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ మనము చూడడం జరిగింది. సో ఈ మోడల్ పేపర్లో అందరూ అన్ని క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.